ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అభి కన్నా 1505 ఆఫీషియల్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ షామియాస్. చికెన్ బాగా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మనం చికెన్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవి నేను చెప్తాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా చేసుకొని తినండి. కొత్తిమీర, పుదీనా బాగా వాష్ చేసుకొని మనము వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, హోల్ గరం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్న తర్వాత నానేసిన శనగపప్పు వేసుకోవాలి. ఒకవేళ మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానేసుకొని పెట్టుకోవాలి. నైట్ చేయాలనుకుంటే మార్నింగ్ నానేసుకొని పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఎప్పుడైనా మనము ఇంట్లో చికెన్, మటన్ ఏమైనా చేసుకున్నా కూడా ఇంట్లో చేసుకున్న మసాలా మనము ప్రిఫర్ చేయాలి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. బయట నుంచి తెచ్చుకున్నంత టేస్ట్ అనిపించదు. ఇంట్లో ఏదైతే మనం చేస్తామో బాగుంటుంది. దాని తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. తగినంత కారం, తగినంత సాల్ట్ అనేది మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు అనేది వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను 5 kgs చేసుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. మీరు కొంచెం వేసుకున్నారు అనుకోండి, మీరు కొంచెం ఆయిల్ వేసుకోండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. మంచిగా ఏదైతే మనము అన్ని ఐటమ్స్ వేసామో బాగా మిక్స్ అయ్యేటట్టు మనము కలపాలి. ఏదైతే చికెన్ కలిపి పెట్టుకున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంది అది కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే మనకి త్వరగా ఉడుకుతుంది, మంచిగా మెత్తగా అవుతుంది. షామియాస్కి మెత్తగా ఉంటేనే బాగుంటుంది చికెన్. శనగపప్పు కూడా వేసుకున్నాం కాబట్టి మంచిగా ఉడకాలి. అది అసలు కనిపించకూడదు శనగపప్పు అనేది షామియాస్లో. కుక్కర్లో వేసుకుంటే మనకి మంచిగా మెత్తగా అవుతుంది. షామియాస్ కూడా బాగా అవుతుంది, టేస్ట్ కూడా అవుతాయి. అసలు కుక్కర్లో పెట్టిన తర్వాత కొంచెం కూడా వాటర్ ఉండకూడదు, అస్సలు వాటరే ఉండద్దు. మనం వేసుకున్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి. మధ్యలో మనము చూస్తూ ఉండాలి. మాడిపోతుందో ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద వెళ్ళి పెట్టేద్దాం. హై ఫ్లేమ్లోనే పెట్టాలి. పెట్టిన తర్వాత శనగపిండి మనము రోస్ట్ చేయాలి. కొంచెం రోస్ట్ చేసిన తర్వాత చికెన్ బాగా ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత రోస్ట్ చేసుకున్న శనగపిండి అనేది మిక్సీ పట్టిన చికెన్లో వేసుకొని బాగా కలపాలి. మొత్తం అసలు ఏది కూడా కనిపించద్దు. శనగపిండి బాగా కలుపుకున్న తర్వాత అలా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా షేప్స్ చేయాలి. మన ఇష్టం, రౌండ్గా చేయవచ్చు, లేకపోతే ఓవెల్ షేప్లో చేయవచ్చు. మన ఇష్టం, ఏ షేప్లోనే చేసుకోవచ్చు. లైట్గా పెంక మీద కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అటు ఇటు మంచిగా వేపుకోవాలన్నమాట. అప్పుడు షామియాస్ అనేటివి టేస్ట్గా ఉంటాయి. మనకు తగిన ఆకారంలో చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. మా వదిన మాకు నిద్ర పోనీయకుండా చేపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, షామియాస్ 5 kgs షామియాస్. ఇవి లాస్ట్, ఇది ఒక్కటైతే అయిపోతుంది.
మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ షామియాస్.